నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ప్రతి నెలలో కూడా మనకు అమావాస్య పౌర్ణమి వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని అమావాస్య పౌర్ణమి వీటికి మాత్రం ప్రత్యేకమైన ఒక గుర్తింపు ప్రత్యేకత అనేది ఉంటుంది. మరి ఈ మాసంలో వచ్చే అమావాస్యకు అట్లాంటి ప్రత్యేకత ఏమైనా ఉందా గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హి సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఈ అమావాస్య పౌర్ణమి, అమావాస్య అనేటటువంటిది ఎక్కువగా దుష్ట శక్తులకు శక్తిని పెంచేటటువంటి రోజుగా భావన చేసుకుంటారు. పౌర్ణమి అంటే దేవతల శక్తి పెరిగేటటువంటి ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి తిథులు ఈ రెండు తిథులు. అయితే ప్రతి నెల వచ్చేటటువంటి అమావాస్య, ఒక్కొక్క నెలకు వచ్చేటటువంటి అమావాస్యకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ వైశాఖ అమావాస్య అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా భావన చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకు అనంటే గనక ఈ అమావాస్య రోజున పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి కారణము చేత దీనిని ప్రత్యేకమైనటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి అమావాస్య అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అమావాస్య రోజున దేశములోను ప్రపంచంలోను ఎన్నో రకములైనటువంటి విపత్తులు ప్రమాదములు జరిగేటటువంటి సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ అమావాస్య అనేటటువంటిది ఇప్పుడు వచ్చేటటువంటి 6వ తారీఖు అమావాస్య ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు కారణమయ్యేటటువంటి సంకేతాలు కూడా ఈ వైశాఖ అమావాస్యకు ఏర్పడుతూ ఉంటాయి. బికాజ్ ఎందుకు అంటే ఇది ఇలాంటి అమావాస్య 12 సంవత్సరాలకు కానీ మళ్ళీ తిరిగి రాదు. అంటే ప్రతి 12 సంవత్సర పుష్కర కాలము అని అంటాము. ప్రతి పుష్కర కాలమునందు ఈ యొక్క అమావాస్య ఇలా పంచగ్రహ కూటమితో ఏర్పడినటువంటి రోజు మళ్ళీ ప్లస్ అమావాస్య రోజు ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఏదో ఒక ఇబ్బందికి దారి తీసేటటువంటి సంకేతాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రం అనేటటువంటి నిర్ణయించబడుతుంది. కాకపోతే ఏంటంటే ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక సంఘటన ఏదో ఒక విపత్తు జరుగుతూనే ఉంటుంది. కానీ స్పెసిఫిక్గా ఈ అమావాస్యకు మాత్రము, అంటే ఈ అమావాస్య నుంచి మొదలుకొని 12 రోజుల వరకు, అంటే 6వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడో అక్కడ రక్తపాతములు జరగడము, లేదంటే ఈ అగ్ని ప్రమాదాలు జరగడము, లేదంటే వాహన ప్రమాదాలు అధికంగా జరగడము, అంటే రోజు జరిగేదానికంటే అధికంగా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క అమావాస్య తర్వాత జరిగేటటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కనుక ఈ అమావాస్యను కొంచెం ఇబ్బందికరంగానే భావించుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అమావాస్య వచ్చింది అంటే ఇది ఎక్కువగా పితృదేవతలకు సంబంధించింది కాబట్టి ఉపవాస దీక్ష చేసుకోవడము, పితృదేవతలకు తర్పణాలు వదలడము, పితృదేవతల యొక్క సంస్కారాలు చేయడము, ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి అవకాశం ఈ అమావాస్యకు ఉంటుంది. అలాగే తండ్రి లేనటువంటి వారు తప్పకుండా అమావాస్య రోజు ఉపవాసం ఉండాలి అనేటటువంటిది జ్యోతిష శాస్త్రము సనాతన ధర్మం తెలియజేసింది. చాలా మందికి తెలియదు. మామూలుగా మనము ఇంటి దేవుడి మీద ఉపవాసం ఉంటాం, కొంతమంది మంగళవారమో బుధవారమో సోమవారమో ఉంటూ ఉంటారు. అలా కాకుండా తండ్రి లేనటువంటి వారు తప్పకుండా ఈ యొక్క అమావాస్య రోజు ఉపవాస దీక్షను వహించాలి. అలా వహిస్తేనే పితృదేవతల యొక్క ఆత్మ సంతృప్తి అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకత అమావాస్య, ఎవరి అమావాస్యకు ఉపవాస దీక్షను వహించుకోవాలి. అలాగే ఈ వైశాఖ అమావాస్య రోజున ఒక రెమెడీ చెప్తాను. రెమెడీ అంటే ప్రజలందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారు చక్కగా అమావాస్య రోజున గనగాపూర్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తే గనక వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కానీ ఆటుపోట్లు కానీ ఆర్థికపరమైనటువంటివి శారీరకపరమైనటువంటి ఇబ్బందులు సాంసారిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశం ఈ వైశాఖ అమావాస్యకు ఏర్పడుతూ ఉంటుంది. అంటే చాలా మందికి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిష్కార మార్గాలు చేసినా వాళ్ళకు ఆ ప్రాబ్లం సాల్వ్ కావడం లేదు. అలాంటి వారు ఈ వైశాఖ అమావాస్య రోజున గానగాపూర్ దేవాలయానికి వెళ్ళి అక్కడ దత్త దర్శనం చేసుకోండి. దాని ద్వారా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశము ఈ అమావాస్యకు ఉంటుంది. ఎందుకంటే ఇది పంచగ్రహ కూటమితో ఏర్పడింది కాబట్టి ఈ అమావాస్యకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి. ఇది వైశాఖ మాసం కాబట్టి దత్తాత్రేయుడికి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఆ గానగాపూర్ దత్తక్షేత్రం కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకొని వచ్చిన, అక్కడ నిద్ర చేసి వచ్చిన, మనలో ఉన్నటువంటి ఇప్పుడు పాపము పుణ్యం అంటే ఏంటి,
పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎట్లాగైతే ఉంటుందో పాపము పుణ్యం కూడా అలాగే ఉంటుంది. అవి మన కంటికి కనిపించవు. మనం చేసేటటువంటి చర్య ప్రతిచర్య ద్వారానే అది మంచి చెడు అనేటిది మనకు తెలుస్తుంది. అలాగే పాపము పుణ్యము అనేటటువంటిది మనకు మంచి అనిపించింది, ఎదుటి వాళ్ళకి చెడు అనిపించవచ్చు. కాబట్టి అలాంటి నెగిటివ్ థింగ్స్ ఏవైనా ఉన్నా అవన్నీ తొలగిపోవడానికి గానగాపూరి క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్ళి అమావాస్య రోజున అక్కడ నిద్ర చేసి రండి. ఎన్ని రకాల నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. ఓకే, కుదరని పక్షంలో ఇంట్లో ఏమైనా చేసుకునే ఛాన్స్? కుదరని పక్షంలో ఇంట్లో శివాభిషేకం చేసుకోమండి, రుద్రాభిషేకం కానివ్వండి. ఎందుకంటే కాలానికి అతీతుడైనటువంటి వాడు, కాలాతీతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. కనుక ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి వారు ఒక శివలింగాన్ని పెట్టుకొని చక్కగా దానికి పంచామృతంతో అభిషేకం చేసి, ఇప్పుడు మంత్రము తంత్రము యంత్రం ఎలాగైతే ఉన్నాయి, మంత్రం రానటువంటి వారు మనస్సు లోపల మనసా వాచా కర్మణ నిష్కల్మషమైనటువంటి మనస్సుతో నువ్వు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో అభిషేకం చేసిన నీకున్నటువంటి పుణ్య ఫలితం పెరిగి పాప ఫలితం అనేది తగ్గుకుంటూ వస్తుంది. కనుక ఇంట్లో చేసుకునేటటువంటి వారు తప్పకుండా శివుడికి అభిషేకం చేయించుకోండి. స్తోమత బాగుంది, 4 డబ్బులు ఉన్నాయి, ఒక బ్రాహ్మణ్ణి అర్చకుని పిలుచుకొని ఇంటికి దగ్గర ఈ యొక్క అభిషేకం చేయించుకోండి. లేదు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంది, శివాలయం ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళైనా అభిషేకం చేయించుకోవడం ద్వారా కొంతలో కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశము, పుణ్యము పురుషార్థం దొరికేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుందమ్మా. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.